నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల తడిసి ముద్దైన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల తడిసి ముద్దైన ధాన్యాన్ని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో నీటి పాలైన ధాన్యపు కుప్పలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో తీవ్ర ఆవేదనలో ఉన్న అన్నదాతలను కలిసి పరామర్శించి వారికి ప్రభుత్వం తరపున పూర్తి భరోసా కల్పించనున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మార్కెట్ యార్డులు, ఐకేపీ కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు పడుతున్న ఇబ్బందులను, పంట నష్ట తీవ్రతను క్షేత్రస్థాయిలో స్వయంగా తెలుసుకునేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ నుండి కొల్లాపూర్కు బయలుదేరి వెళ్లారు. వర్షాల కారణంగా ఈ కొల్లాపూర్ మార్కెట్ యార్డు అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద వర్షాలు పడడం కారణంగా మక్కలు, వరి ధాన్యం తడవడం జరిగింది. రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో సంబంధిత జిల్లా అధికారులను కూడా పిలిపించి తడిచినా కూడా ఈ మక్కల్ని, వడ్లను కాంటా వేసి వెంటనే తక్షణమే తరలించేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒకవైపున మక్కల దిగుబడి డబుల్ వచ్చింది. గతంలో 20-30 క్వింటలు వచ్చింది. కొన్ని కొత్త వెరైటీ వచ్చిన కారణంగా అది 50 క్వింటలు 60 క్వింటలు రావడం జరిగింది. సో మంచిదే, సంతోషం. అయితే గోదాములు కూడా సరిపోక ఇలా కాటన్ మిల్లులు కూడా ఈ రోజున ఈ మక్కల కోసం, వరి కోసం కాటన్ మిల్లు గోదాములు కూడా వాటిని కూడా తీసుకోవడం జరిగింది. అన్ని గోదాములు కూడా ఫుల్ అయినాయి. ఇంకా ఎక్కడెక్కడ ప్రైవేటు గోదాములు కూడా తీసుకుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఫంక్షన్ హాల్ కూడా తీసుకొని వాటిని గోదాములుగా మార్చి అక్కడ పెట్టేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే అన్ని రకాల చర్యలు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒకవైపున మార్క్ఫెడ్, ఒకవైపున సివిల్ సప్లైస్ కార్పొరేషను, సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే మార్కెట్ సంబంధించిన వాళ్ళు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా నిత్యం దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాం. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వీటన్నిటిపైన సమీక్ష నిర్వహించడం జరిగింది. అంటే ఎన్ని రకాల ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండవది ఇంకొక సమస్య కూడా ఉంది కారణం. ఎందుకంటే ఈ మార్క్ఫెడ్ అయినా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అయినా అన్నీ కూడా అప్పులలో కూరుకుపోయిన పరిస్థితి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఒకవైపున రాష్ట్రం పైన 8 లక్షల కోట్ల అప్పు, సంవత్సరానికి 75,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది. గతంలో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిండు. 22 మంది ముఖ్యమంత్రులు 64 ఏళ్ళు పరిపాలన చేసిండు. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎన్టీ రామారావు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు. అయినా 64,000 కోట్ల అప్పు ఉంటే నెలకు సుమారుగా 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేది. సంవత్సరానికి 67,000 కోట్లు వడ్డీ అయ్యేది. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన చేసిన గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఈ 65,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు ఈ రోజున సంవత్సరానికి 70,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది. గడిచిన 2 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల వడ్డీ, అంటే వడ్డీ తెచ్చి మళ్ళీ అప్పు తెచ్చి 1,50,000 కోట్ల వడ్డీ కట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కూడా ఇన్ని ఆర్థిక, దాంతోపాటుగా కరెంటు, విద్యుత్ సంస్థలపైన 1,10,000 కోట్ల అప్పు ఉంది. పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వం పెట్టిపోయిన 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు పెట్టిపోయినారు. అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు ఉన్నా కూడా ఎంత ధాన్యం వచ్చినా కూడా ఒకవైపునేమో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది కానీ కొంటలేదు. రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన మోపుతా ఉన్నారు. మొన్ననే మోడీ కూడా వచ్చిపోయాను, ప్రధానమంత్రి గారు. కానీ కొరడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన పెట్టడం జరిగింది. అంటే మళ్ళీ ప్రభుత్వమే వాళ్ళకి గ్యారంటీ ఇచ్చి మళ్ళీ ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చి ఇవన్నీ కూడా కొనేటువంటి ఏర్పాటు చేస్తాము. అలా ఒకవైపున మక్కలు 2,400 కొని బయట మార్కెట్లో 17,800 ఉంది. అంటే ప్రభుత్వం 2,400 చొప్పున క్వింటాలను రైతుల దగ్గర కొని బయట 17,000 వరకు అమ్మాల్సి వస్తుంది. అంటే దీనిపైన 1,000 కోట్ల రూపాయల నష్టం
ప్రభుత్వం పడుతూ ఉంది. అయినా కూడా రైతులు నష్టపోదని కొన్నిటి ఏర్పాటు చేస్తాను. అంటే ఎన్ని రకాల మార్గాలు ఉంటే అన్ని రకాల పద్ధతులు తీసుకుని ఏర్పాటు చేస్తాను. సరే, దురదృష్టవశాత్తు ఈరోజు అకాల వర్షం వచ్చిన కారణంగా ఇలా మొత్తం ధాన్యం తడవడం జరిగింది. రైతులు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే సంబంధిత జిల్లాధికారిని పిలిపించి తక్షణమే లారీలు ఏర్పాటు చేసి గోదాములు తీసుకొని కాటన్ మిల్స్ కూడా తీసుకొని అందులో అమాలీల సమస్య కూడా ఉంది. అమాలీల సమస్య ఉంది. అది ఒక దిక్కేమో బీహార్ నుంచి అమలు రావడం ఏంది అంటే మన రాష్ట్రంలో ఒకవైపున అమాలీలు అంటే నాకు తెలిసి మరి అమాలీ సంఘాల కోసమేమో కొంచెం కొట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ అక్కడ పోయి దింపనీకి పోతే ఆ మిల్ల కాడ దింపేటోళ్ళు లేరు. ఎవరు వచ్చి దింపాలి అంటే బీహార్కి వెళ్ళి ఇక్కడ ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి బయటికి వెళ్ళి వచ్చి వాళ్ళు దేవులాడాల్సి వస్తూ ఉంది. సో అంటే అందుకని మన వాళ్ళు కూడా ఎవరైతే ధాన్యం పండించిన వాళ్ళు ఎవరేమనుకోవద్దు, ఉన్న వాస్తవం చెప్తున్నా. ధాన్యం పండించిన వాళ్ళు కూడా ఒకప్పుడేమో క్వింటల్ బస్తాలు మోస్తుంటుంది. ఇలా 40 కిలోల బస్తాలు కూడా తీసి ట్రాక్టర్లు వేస్తలేరు. అమలులో వచ్చేయాల పరిస్థితి చెప్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ అమలు సమస్య ఉంది, గోదాముల సమస్య ఉంది, డబ్బుల సమస్య ఉంది. ఇన్ని ఉన్నా కూడా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.